తాజా అంశాన్ని చూస్తున్నాం. హరీష్ రావు సిట్టు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పిఎస్లో 6 గంటలకు పైగా హరీష్ రావుని విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని సిట్టు అధికారులు ప్రశ్నించడం జరిగింది. హరీష్ రావుని విచారించిన వారిలో ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి ఉన్నారు. హరీష్ రావు సిట్టు విచారణ ముగిసింది. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి హరీష్ రావుని విచారించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో 6 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని సిట్టు అధికారులు ప్రశ్నించారు. కేసులో గతంలో కొంతమంది అధికారుల నుంచి సేకరించినటువంటి వివరాల ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారణ అంతా కొనసాగింది. సో హరీష్ రావుని ఒకవేళ గనక మళ్ళీ అవసరం ఉంటే పిలుస్తామని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఆయన బయటికి రాగానే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంతా కూడా భారీగా అభివాదాలు చేస్తూ ఆయనకి అభివాదం తెలిపారు. వాళ్ళందరికీ కార్యకర్తలతో ఆయన మాట్లాడి తెలంగాణ భవన్ లో అక్కడికి రమ్మంటూ వాళ్ళకి సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయనతో పాటుగా భారీగా ర్యాలీగా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణలో మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. గతంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, దాంతో పాటుగా మొన్న ఈ ఏవన్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మొదటి నుంచి కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఒక్కొక్కరిని విచారిస్తూ వచ్చారు. మొత్తం 618 మందిని ఇందులో విక్టిమ్ గా వచ్చారు, అంటే ఫోన్ ట్యాపింగ్ కి బాధితులుగా చేశారు. ఒక్కొక్కరిని వాళ్ళు విచారిస్తూ వచ్చారు. సో ఇప్పుడు హరీష్ రావు విచారించడం కీలక అంశంగా మారింది. సో హరీష్ రావు విచారణ తర్వాత మరొక నెక్స్ట్ ఎవరిని విచారిస్తారు అనేది కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర నుంచి ఆయన బయలుదేరి వెళ్ళారు. సో విచారణకి మరొకసారి పిలుస్తామని పోలీసులు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి కూడా పండిత్ రావుని మొదట అరెస్ట్ చేసి అప్పటి నుంచి కూడా అప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహారం కావచ్చు, ప్రైవేట్ ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకుని జూబ్లీహిల్స్ బేగంపేటలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలో ఆయన ప్రైవేట్ నెట్వర్క్ ని, ప్రైవేట్ టీమ్ ని ఒక ప్రత్యేకంగా ఆయన కోసం టీమ్ ఏర్పాటు చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాలు కాకుండా నేరుగా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, అప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం ఆయన పనిచేశారనేది ఆయన మీద కీలకమైన ఆరోపణలు. ఇదే విషయాన్ని కూడా పోలీసులు ఆ విషయాన్ని కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. పోలీసులు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి విషయంగా అంటే ఫోన్ ట్యాపింగ్ గురయ్యారో వాళ్ళందరినీ అప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి ఆధారాలు, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి వారందరికీ సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఉన్నాయి, వాటన్ని ధ్వంసం చేయడం, వాటన్ని మూసిలో పడేసిన తర్వాత ఈ కేసులో కీలకమైన ఆధారం అంతా మిస్ అయినటువంటి తర్వాత పోలీసులు ఒక్కొక్కగా రిట్రైవ్ చేస్తూ ఈ కేసులో తుది దర్శకి చేరుకున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అప్పుడు ఒక్కొక్క పండిత్ రావు తర్వాత అతను విచారించిన తర్వాత అప్పుడు 2023 ఎన్నికల సమయంలో ఎవరైతే ఫోన్ ట్యాప్ చేశారో, ఎంతెంత డబ్బుని సీజ్ చేశారనే విషయాన్ని ఒక్కొక్కరుగా ప్రస్తావించారు. అరెస్ట్ అయినటువంటి పండిత్ రావు తర్వాత రాధాకిషన్ రావు, అప్పుడు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, తర్వాత తిరుపతన్న,
భుజంగరావులు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు కూడా అప్పుడు పొందుపరచడం జరిగింది. బీఆర్ఎస్ సుప్రీం అంటే అప్పుడు బీఆర్ఎస్కి అధినేత ఉన్నటువంటి కేసీఆర్ని రెగ్యులర్గా ప్రభాకర్ రావు వెళ్ళి కలిసేవారు. ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రణీత్ రావు మాకు సమాచారం ఇచ్చేవాళ్ళు. మేము ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి ఎక్కడ సీజ్ చేయాలో అక్కడ నిఘా పెట్టి ఆ కారుని మేము సీజ్ చేసేవాళ్ళమని అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత హరీష్ రావు మీద కొంత ఆరోపణలు వచ్చాయి. ఐన్యూస్కి సంబంధించినటువంటి ఎండీతో తరచూ ఆయన మాట్లాడడం, ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు ఇచ్చారనేది ఆయన మీద హరీష్ రావు మీద అప్పుడు ఆరోపణలు వచ్చాయి. సో ఈ ఆరోపణలకు సంబంధించి అప్పుడు కొన్నాళ్ళ పాటు ఈ కేసు అంతా స్తబ్దుగా ఉండడం, ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇందులో కీలకమైనటువంటి విషయాలు వస్తాయని భావించిన తర్వాత ప్రభాకర్ రావుని చాలా అష్టకష్టాలు పడి చాలాపు కీలకమైనటువంటి వివరాలన్నింటినీ సబ్మిట్ చేసి రెడ్ కార్నర్ నోటీసుని జారీ చేసి ఆయన్ని ఇక్కడికి రప్పించారు. రప్పించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే విషయానికి తీవ్రమైనటువంటి అడ్డంకులు ఎదురయ్యాయి. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కస్టోడియల్ విచారణ చేశారు. కస్టోడియల్ విచారణలో కొంత కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. అతని ఫోన్లోతో పాటుగా ట్యాబ్లో ఉన్నటువంటి సమాచారం ద్వారా ఎవరెవరితో మాట్లాడాడో అప్పుడు ఎవరెవరితో సంప్రదింపులు జరిపినది కొంత విషయాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే ప్రభాకర్ రావు తోటి హరీష్ రావు తర్వాత శ్రవణ్ రావు మాట్లాడే విషయాన్ని కొంత సమాచారాన్ని సేకరించారనేది సిట్ అధికారుల వద్ద కొంత సమాచారం దొరికినట్లుగా తెలుస్తోంది. సో దీనిలో భాగంగానే హరీష్ రావుని అప్పుడు ఎవరెవరితో మాట్లాడారు, ప్రభాకర్ రావుతో ఎందుకు మాట్లాడారు, తర్వాత ఇక శ్రవణ్ రావుతో సంప్రదింపులు ఏం జరిపారు అనేది విషయాల్ని ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. సో ప్రస్తుతం అయితే ఈ అన్నింటినీ కూడా ఈరోజు విచారణ అంతా కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో రికార్డ్ చేసిన తర్వాత ఆయన వెళ్ళే సమయంలో ఆయన చెప్పిన విషయాన్నింటినీ కూడా సంతకం చేయించుకొని అనంతరం వెళ్ళే టైంలో ఒకవేళ కనుక విచారణకు అవసరం ఉంటే కనుక మళ్ళీ పిలుస్తామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎక్కడ విచారణ ఉన్నా సరే నేను వస్తానని హరీష్ రావు వాళ్ళకి సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం. సో ఇప్పుడు ఈ కేసులో హరీష్ రావు విచారణ తర్వాత నెక్స్ట్ ఎవరిని విచారిస్తారని అనేది కొంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు ప్రభాకర్ రావు తర్వాత శ్రవణ్ రావు నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం అతను విచారించారు. సో అప్పుడు ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుని అప్పుడు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా ఉన్నప్పుడు రాధాకిషన్ రావుని విచారించిన సమయంలో ప్రభాకర్ రావు రెగ్యులర్గా ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేతను కలిసేవారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. తర్వాత కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ ఛార్జ్షీట్లో కూడా ఆ విషయాన్ని కూడా పొందుపరిచారు. సో దీన్ని బట్టి చూస్తే తర్వాత బీఆర్ఎస్ అధినేతను కూడా విచారించే అవకాశం లేకపోలేదు. గతంలో కూడా అతను విచారిస్తానని చెప్పేసి యోచనలో ఉన్నట్లుగా కొంత సమాచారం ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ కేసు తుది అంకానికి చేరుకుంది. ఎప్పుడైతే సజ్జనార్ ఆధ్వర్యంలో ఒక సిట్ని ఫామ్ చేశారో 9 మంది సభ్యులతో సిట్ ఫామ్ చేశారో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ మొత్తాన్ని టీంని లీడ్ చేస్తుండగా ఇందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ సిట్లో పాల్గొన్నారు. మరి కొంతమందిని అడిషనల్గా సైబర్ క్రైమ్ నుంచి కొంతమంది సభ్యుల్ని కూడా ఇందులో ఈ సిట్లో చేర్చుకున్నారు. ఈ సిట్లో కొంతమందిని అవకాశం తీసుకున్నారు. కొంతమంది అరెస్టులు చేయడానికి మరికొంతమంది లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లను ఎస్ఐలను కూడా 9 మంది సభ్యులతో పాటు కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే ఇది ఫామ్ చేశారో వాళ్ళంతా కూడా వరుసగా 2 బృందాలుగా విడిపోయి ఒక బృందం ఈ విక్టిమ్ని విచారిస్తుంటే మరొక బృందం ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అభియోగాలు వస్తున్న వాళ్ళందరినీ కూడా విచారిస్తూ వచ్చింది. ఒక టీం అంతా కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో విచారిస్తుంటే మరొక టీము బంజారాహిల్స్లో ఉన్నటువంటి ICCC కార్యాలయంలో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ వచ్చింది. కొంతమంది స్టేట్మెంట్లో అప్పుడు రివ్యూ కమిటీలో ఉన్నటువంటి అప్పుడు CS తర్వాత లా సెక్రటరీ మిగతా హోంశాఖ ముఖ్య కార్యదర్శి వీళ్ళందరినీ స్టేట్మెంట్లు ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళ స్టేట్మెంట్ అన్ని కూడా మరొకసారి రికార్డ్ చేశారు. కొంతమంది ఇంటికి వెళ్ళి రికార్డ్ చేశారు. అప్పుడు పనిచేసినటువంటి 2 CSలని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. లిఖితపూర్వకంగా కొంతమంది స్టేట్మెంట్లు పంపించారు. సో ఇవన్నింటినీ విషయాలను బట్టి చూస్తే కనుక దాదాపు ఈ కేసులో ఈ సిట్ సజ్జనార్ నేతృత్వంలో వేసినటువంటి సిట్ వచ్చిన తర్వాత ఈ కేసుని చాలా వేగంగా త్వరగా దీన్ని తుదిదశకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు హరీష్ రావు విచారణ ఎప్పుడైతే నేను నోటీసులు ఇచ్చారో మొత్తం ఈ అంశం అంతా కూడా సంచలనం మారింది. అతను నోటీసులు ఇచ్చి విచారణ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులంతా ఆందోళన దిగారు. ఉదయం నుంచి కూడా ఆయన విచారణకు వస్తున్నటువంటి విషయం తెలుసుకొని దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలందరూ కూడా ఇక్కడ ఆందోళన దిగారు. బీఆర్ఎస్ కమిషన్ మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 50 మందిని ఈరోజు అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలను కూడా తరలించారు. కొంతమందిని చెదరగొట్టారు, కొంతమంది రోడ్డుపై బైఠాయించారు, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయి. సో వీటన్నింటినీ కూడా ఇక్కడ నుంచి కూడా తరలించారు. ఇని పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఆయన విచారణ సుమారు 7 గంటల పాటు కొనసాగింది. తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా కార్యకర్తలకు బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా అభివాదం చేస్తూ బయటికి ఆయన జూబ్లీహిల్స్ పిఎస్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం నుంచి నేరుగా ఆయన బీఆర్ఎస్ భవన్కి వెళ్లారు. మరి కొద్దిసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఈ కేసులో నెక్స్ట్ ఎవరిని విచారిస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు